అమెరికాకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల యువత ఆసక్తి చూపిస్తున్నారు. చదువులు ఉద్యోగాల కోసం వారు అమెరికా వెంట పరుగులు పెడుతున్నారు. ఫలితంగా అమెరికాలో తెలుగు భాషకు ఓ ప్రత్యేక స్థానం ఏర్పడుతోంది. అమెరికా ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో తెలుగు పాపులర్ లాంగ్వేజెస్లో ఒకటిగా ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు నివసించే అమెరికాలో అత్యధిక మంది మాట్లాడే భాషల్లో తెలుగు ఒకటిగా మారింది. అమెరికాలో పాపులర్ లాంగ్వేజెస్లో 11వ స్థానంలో తెలుగు ఉంది. మొత్తం అమెరికాలో 350 భాషల్ని గుర్తించారు. అమెరికాకు తెలుగు ప్రజల వలస ఎక్కువగా ఉంటుంది. యుఎస్ సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 12,30,000 మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. నిజానికి వీరి సంఖ్య 7 ఏళ్ల క్రితం అంటే 2016లో కేవలం 3.2 లక్షలు మాత్రమే ఉండేది. 7 ఏళ్లలో ఈ సంఖ్య 12 లక్షలు దాటిపోయింది. తెలుగు ప్రజలు అత్యధికంగా కాలిఫోర్నియాలో ఉంటున్నారు. ఆ రాష్ట్రంలో 2 లక్షల మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉంటారు. తర్వాత టెక్సాస్లో 1,50,000 మంది, న్యూజెర్సీలో 1,10,000 మంది, ఇలియానాస్లో 23,000, వర్జీనియాలో 78,000, జార్జియాలో 52,000 మంది ఉంటున్నారు. ప్రతి ఏడాది పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి చదువుల కోసం అమెరికా వెళ్తున్నారు. వచ్చిన వారిలో 75% మంది అక్కడే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. డల్లాస్ నగరంలో ఎక్కడ చూసినా ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళే ఎక్కువగా కనిపిస్తుంటారు. అక్కడ ఉంటే సొంత రాష్ట్రంలోనే ఉన్నట్లుగా ఉంటుంది అని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. భారత్ నుంచి వస్తున్న విద్యార్థుల్లో అత్యధిక మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. అమెరికాలో తెలుగు సినిమాలకు మార్కెట్ అంతకంతకు పెరుగుతోంది. ఇప్పుడు ఓ మంచి సినిమా 50 కోట్లు వసూలు చేస్తుంది అంటే అక్కడ తెలుగు ప్రజలు ఎంత ఎక్కువగా పాతుకుపోయారో అర్థమవుతుంది. చదువుకునేందుకు వచ్చేవారు, తమ కంపెనీల తరపున ప్రాజెక్టుల కోసం వచ్చేవారు మళ్ళీ తిరిగి ఇండియాకు వెళ్ళాలి అనుకోవటం లేదు. అక్కడే స్థిరపడిపోతున్నారు. పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నవారు కూడా అమెరికాలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు. అందుకే తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే ఇటీవల కాలంలో అక్కడ స్థిరపడిన వారు కొంతమంది తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే వీరి సంఖ్య చాలా తక్కువ.